హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పూజా మందిరం కోసం ఒక డెకరేటివ్ క్లాత్ అయితే చేద్దాం అనుకున్నాను. దానికోసం ఇక్కడ పూజా మందిరం టేప్తో కొలుచుకున్నాను. వెడల్పు వచ్చేసి 43 ఉంది, పొడవు వచ్చేసి 14 వచ్చిందనమాట. అయితే క్లాత్ కూడా దానికి సరిపోను తీసుకున్నాను, 43 × 14. దానికి లైనింగ్ కూడా సరిపోని తీసుకోవాలి సమానంగా. కొంచెం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది లైనింగ్. నాకు ఇక్కడ లేదు, కాకపోతే ఎగ్జాక్ట్గా ఉంటే తీసుకున్నాను. అయితే దీని లైనింగ్ పైన నేను ఇట్లా కట్ వర్క్ డిజైన్ వచ్చేలాగా ఒక కార్డ్బోర్డ్తో డిజైన్ చేసుకున్నాను. అయితే నాకు ఇక్కడ లైనింగ్ కూడా సరిపోలేదు. అయితే వేరే క్లాత్ అయితే జాయింట్ చేసి కట్ వర్క్ డిజైన్ డ్రా చేసుకున్నాను. అయితే ఇక్కడ కట్ వర్క్ డిజైన్కి మధ్యలో కూడా ఇట్లా టాజిల్స్ రెడీ చేసుకున్నాను. దానికోసం అయితే ఒక క్లాత్ని 1 ఇంచ్ ఉండేటట్టు, పొడవు అయితే ఎంతైనా ఇష్టం మనకి తీసుకొని ఇట్లా డోరీ థ్రెడ్ రివర్స్ చేసుకునే దాని నుంచి తీసుకొని దాన్ని కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా. అదైతే ప్రాక్టీస్ చేస్తే ఈజీనే వస్తుందండి, కానీ స్టార్టింగ్ అయితే చాలా కష్టం ఉంటుంది దాంతో రివర్స్ చేయడం. ఏదైనా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అంటారు కదా, అదే అనమాట. ఇంకో ఈజీగా వస్తుంది చూడండి. ఎంత సన్నగా కూడా చేయొచ్చు దీంతో. టైలరింగ్లో యూజ్ ఉంటుంది, తీసుకోండి. ఇంక ఇక్కడ నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటున్నాను. అంటే ఒక వేలడంత అనుకోండి, అన్నీ సమానంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు టాజిల్స్ కోసం అయితే అంటే 4 సైడ్స్ సమానంగా ఉండేటట్టు క్లాత్ కట్ చేసుకొని ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఒక స్టిచ్ వేసుకొని రివర్స్ తీసుకుంటే ఈజీగా రెడీ అవుతుంది. అలాగే మనకు కావాల్సినవి రెడీ చేసుకోవాలి. నాకు ఇంకా ఎక్కువనే వచ్చాయి. ఇప్పుడు మెయిన్ సైడ్కే పైనంగా లైనింగ్ పెట్టుకొని డిజైన్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు కూడా కొత్త కాబట్టి చాలా నిదానంగా కుట్టాను. ఫస్ట్ అయితే పోయింది, మళ్ళీ కుట్లు విప్పేసి మళ్ళీ ట్రై చేశాను. ఎడ్జెస్కి వచ్చేసరికి ఆ టెన్షన్ని పైకి లేపి మళ్ళీ కిందికి అనేసి ఇట్లా క్లాత్ని జరుపుకుంటూ నిదానంగా కుట్టాలి. టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈజీనే ఉంటుంది, నాలాగా రాని వాళ్ళకైతే కొంచెం కష్టమే. అంతా స్టిచ్ చేసుకున్నాక ఇంకా క్లాత్ని అయితే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. క్లాత్ అంతా కట్ చేసుకున్నాక అక్కడక్కడ కటింగ్స్ ఇచ్చుకోవాలి. అప్పుడే మనకు క్లాత్ రివర్స్ చేసుకున్నప్పుడు నీట్గా వస్తుంది అన్నమాట. అట్లా రివర్స్ చేసుకోవాలి. కావాలంటే సీజర్ తోటి లోపలికి గుచ్చి నిదానంగా తీసుకోవాలి. క్లాత్ కట్ అవుతుంది చూసుకొని తీసుకోవాలి. అంతా సమానంగా తీసుకున్నాక దానిపైన స్టిచ్ వేసుకోవాలి. నీట్గా అన్ని సైడ్స్ అన్నీ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు నిదానంగా ఓన్లీ ఎడ్జెస్కి చూసుకొని నిదానంగా స్టిచ్ వేసుకోవాలి. జాగ్రత్తగా డిజైన్ని నీట్గా అనుకుంటూ ఎడ్జెస్కి వేసుకోండి స్టిచ్. చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాలాంటి చిన్న యూట్యూబర్స్కి హెల్ప్ చేయొచ్చు కదా, నేను కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఇంక ఇక్కడ రివర్స్ తీసుకున్నాక డిజైన్కి చుట్టూతా అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ టాజల్స్ ఒక్కొక్కటి అక్కడ యూ షేప్ ఉంది కదా, అక్కడ పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. అన్నీ పెట్టేసుకొని అంటే సరిపడా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ముందైతే. నాకైతే చాలానే ఉన్నాయి, అందుకే ఒకసారి పెట్టేసుకొని చూసుకుంటున్నాను. ఇలా ప్రతి గ్యాప్లో ఇలా పెట్టేసుకొని ఒక రఫ్ స్టిచ్ లాగా వేసుకుంటే ఇంకా ఊడిపోదన్నమాట. అలానే ప్రతి డిజైన్ దగ్గర వేసుకోవాలి. దేవుడి రూమ్లో న్యూస్ పేపర్లో యూజ్ చేయకండి, కావాలంటే ప్లెయిన్ క్లాత్ అన్న వేసుకోండి, కానీ న్యూస్ పేపర్లు అయితే అస్సలు యూజ్ చేయకండి. అయితే ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రతి ఒక్క క్లాత్ అయితే వాష్ చేసుకున్నానండి ముందు రోజు జస్ట్ నీళ్ళలో ఇట్లా అనేసి ఆరేసుకొని ఇలా కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.